దానికి ఇన్సిడెంట్ కూడా చెప్తా. వెంకట్ నరసాయి గారు అని చెప్పి రైల్వే కోడూరులో వెరైటీస్ మైన్ ఆయనకి పాప అక్కడ ఉన్నాయని కనిపెట్టిన వ్యక్తి, గుర్తించిన వ్యక్తి. ఆయన ఒక చిన్న మైనింగ్ లీజ్ తీసుకొని వైఎస్ జగన్ గారి తాతగారికి మనుషుల్ని పనికి పెట్టుకున్నారు. పనికి పెట్టుకుంటే వెంకట నరసాయి గారిని కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు, అని చనిపోయారు. ఆ వెరైటీస్ మైన్ వైఎస్ కుటుంబీకులకు వెళ్ళిపోయింది. సో పక్కనోడి ఆస్తి దోచుకోవడం అనేది అది వాడి కుటుంబ లక్షణం, అది వారి డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మన ఆస్తుల మీద జగన్ ఫోటో ఏంటి? అది మన ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి తప్ప వైఎస్ జగన్ ఫోటో ఎందుకు? ఇది మనం ఆలోచించాలి. అలాగే ఉదాహరణకి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మీ ఇల్లు మీది అని చెప్పి మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట, వెళ్ళి అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఓకే అని పెట్టకపోతే మళ్ళీ సంతకం మళ్ళీ గుర్తించరు. పోనీ మీరు కొంతకాలం వేరే ఊరు వెళ్ళారనుకుందాం, వైసీపీ నుంచో వాళ్ళ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు మీ ఇల్లు ఆక్రమించేశారనుకో, అని ఆక్రమించేస్తారు. జనరల్ గా అలా కబ్జా పెడితే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళాలి. ఇప్పుడు మన కోర్టులకు వెళ్ళడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆప్షన్ తీసేశారు. కోర్టుకి వెళ్ళకూడదంట, వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళాలంట. అధికారులు వాళ్ళ మనుషులైతే మన మాట ఎవడంటాడు? ఈరోజు చూశారు కదా, చిన్నపాటి పని చేసుకోవాలంటే వాళ్ళ అధికారులు చెప్పకపోతే మన మాట వింటల్లా. అలాంటిది మన మాట ఎవరింటారు? వెళ్ళి వాళ్ళ చెంచా వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ కొత్త రూల్ ప్రకారం మన ఆస్తులకి డాక్యుమెంట్స్ ఉండవు, ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయంట. కేవలం జెరాక్సే మన దగ్గర పెడతారంట. ఈ జెరాక్స్ ఇచ్చి వీళ్ళు ఏమైనా చేయొచ్చు. దున్నేవాడిది భూమి రాంబాబు గారిని అడగండి. వామపక్ష ఉద్యమాల్లో తిరిగి మనం అర్థం చేసుకున్న వ్యక్తి, దున్నేవాడిదే భూమి దున్నేవాడిదే భూమి అని ఒక వామపక్షం ఒక స్లోగన్, అది నినాదం. కానీ ఇక్కడ దున్నన ప్రతి భూమి వైఎస్ జగన్దే అయిపోతారు. పొద్దున భవిష్యత్తులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తే ఉండని ప్రతి ఇల్లు వైసీపీ నాయకులది అయిపోతాయి. దున్నే ప్రతి భూమిని తాకట్టు పెట్టేస్తారు, ఉండే ప్రతి ఇల్లుని తాకట్టు పెట్టేస్తారు. మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలకి ఎవరైనా పెళ్లి చేయాలంటే మీరు కూర్చొని పసుపు కుంకాల కింద స్టాంప్ పేపర్లు ఇస్తాం. వచ్చిన అల్లుడికి రేపు పొద్దున ఎక్కడ ఏమి ఇస్తాం? జెరాక్స్ ఫోటోలు ఇస్తే మనకి తీసుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జెరాక్స్ ఇస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా? రేపు పొద్దున కష్టం వచ్చింది, బ్యాంకులు ఒరిజినల్ స్టేట్మెంట్స్ అడుగుతాయి. దానికి ఎవరిని దానికి ఏం వివరణ ఇచ్చారు వైసీపీ వాళ్ళు? రేపు పొద్దున కష్టం వచ్చింది, పక్కనకి వెళ్ళి మనం కూర్చోబెట్టి తనఖా పెట్టాలి అంటే, వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి అంటే, మనం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఫోటో స్టాట్ ఇస్తారంటే ఎవరు తీసుకుంటారు? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక అరాచక ప్రభుత్వం. ఇది 5 సంవత్సరాలు విధ్వంసం క్రియేట్ చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు మనం భరించలేము ఈ ప్రభుత్వాన్ని. నేను పొద్దున్నే చంద్రబాబు గారు, నేను సిద్ధార్థనాథ్ సింగ్ గారు మన కూటమి మేనిఫెస్టోని విడుదల చేశాం. దీంట్లో మీ అన్ని మన నాయకులు రేపు నుంచి చెప్తారు. ముఖ్యంగా కీలకమని చెప్తాను, మీ భవిష్యత్తు కోసం జగన్ అడుగుతా ఉన్నాడు, మీ పథకాలకి డబ్బులు ఎక్కడి అని.